మా రియల్ స్టోరీ ఇప్పుడు మేడం మీకు అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాకు మేము పడే ఆవేదన కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా అరే వీళ్ళు ఎంత బాధపడ్డారు అన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు రోజు మీరు ఎలా గడుపుతున్నారో అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం. మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజు రోజుకి ఎలా మీరు గడపగలుగుతారు నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు. సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది. ఎందుకంటే నార్మల్గానే మనం అందరికీ ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు. అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి షురూ చేయాలి, అక్కడి దాకా వెళ్ళాలి, వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద మనమే మన లోపల చెప్పాలి, లేదు ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో. సో అది మీరు అందరూ ఎలా చేశారు అని ఆ థాటే నాకు ఉంది. నాకేం కష్టం అనిపించట్లేదు, బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం ఇచ్చింది అంతే. ఏ సీన్కి ఎమోషనల్ అయ్యారా మీరు? సీన్ చెప్తారు కదా ఎలాగ ఉంటుంది మూమెంట్స్ అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు అనేసి? మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము, కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము. సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది, బట్ నిజంగానే ఒక రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది. నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను. మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు బాగా ఎమోషనల్గా అనిపించింది. మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారో అక్కడ. అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు, సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి మీద ఒక చిన్న బోట్ అలా కొట్టుకొని అలా వెళ్ళిపోయింది కదా, అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా, కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా. అవసరం 2 భాగాలు 2 ముక్కలు కూడా అయిపోయింది, షిప్ పెద్దది కదా. మీరందరూ అందరూ లైక్ కమ్యూనిటీ సో యునైటెడ్ అండ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా. లైక్ వన్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అర్థమైంది, బట్ మీరు అందరూ ఒకే ఫ్యామిలీ కదా. సో